ఈరోజు అధికారులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించమని కోరితే ప్రజల నుంచి చక్కటి స్పందన కనిపిస్తూ ఉంది. ఆనాటి ప్రభుత్వం హయాంలో ఏమాత్రం అభివృద్ధి జరగలే, మీరు వచ్చినాక 2 ఏళ్లలో మా కళ్ళకు కట్టినట్టుగా అభివృద్ధి జరుగుతుందని చెప్తున్న తీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధికంగా గెలుస్తారని చెప్పిన ఒక విశ్వాసాన్ని సందర్భంగా నీ వ్యక్తం చేస్తూ ఈరోజు వేములవాడలో కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు, ఆయన అహంకారము, ఆయన ఫ్రస్ట్రేషను, వాడు వీడంటూ ఇంకా బూర్జువా భావాలతోటి మాట్లాడినటువంటి మాటలు ప్రజలకు ఈరోజు వివరణ ఇవ్వాల్సి ఉంది. వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని మాట్లాడుతున్నా. ఈరోజు వేములవాడకు వచ్చినప్పుడు మా హయాంలో మా అయ్య కేసీఆర్ గారు ఇచ్చిన మాట తప్పినందుకు క్షమాపణలు కోరుతున్నా చెప్పని మొదటి మాట అంటాడని అనుకున్నా. ఆనాడు మా హయాంలో అభివృద్ధి చేయలేకపోయినాం, మన్నించండి మహాప్రభులను వేనాడు పట్టణవాసులు వేడుకుంటారు అనుకున్నా. మరో మాట అన్నాడు, నేను మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా ఉన్న ఆ సమయంలో చెప్పని. నేను అడుగుతున్న కేటీఆర్ గారు, వేములవాడకు వచ్చిన మీ సందర్భంగా తిప్పాపూర్లో మొదటి సమావేశంలో మీరు మాట్లాడుతున్నప్పుడు మీ 10 ఏళ్లలో పడవటి ప్రాజెక్టు పనులు జరుగుతున్న మీ కళ్ళకు కనిపించలేదా అని అంటున్నా. నువ్వు కారులో ప్రయాణం చేస్తుంటే నీ కుడివైపు 3వ బ్రిడ్జి మీరు అర్ధాంతరంగా వదిలేసిపోయినా ఆ బ్రిడ్జికి సుమారు 12 కోట్లు భూ సేకరణ కలిపి నూతనంగా తీసుకొని వచ్చి మేము 3వ బ్రిడ్జి చేసుకుంటే 1 రూపాయనే తీసుకొచ్చిందని చెప్పి అంటున్నావట. నీ కళ్ళకు కనిపిస్తలేదు అంటున్నా. నీ 2వ మీటింగ్ ఎక్కడైంది? మహంకాళి అమ్మవారి ముందు 80 ఫీట్ల రోడ్డు వెడల్పులో నీ మీటింగ్ జరిగిందే. ఆ అభివృద్ధి కూడా నీ కళ్ళకు కనిపించలేదా అంటున్నా. ఎందుకు నీకు ఈ కుళ్ళు మా వేములో నువ్వు ఇది అంటున్నా. నీ హయాంలో చెయ్యవు, మా హయాంలో జరుగుతున్న పనులు చూసి స్వాగతించాల్సింది పోయి ఆది శ్రీనివాస్ రూపాయని తీసుకొచ్చిందంటే ఏమనాలా? నీ కళ్ళకేమన్నా గంతలు కట్టుకొని తిరిగిన వేములో అంటున్నా. నీ మొదటి మీటింగ్ ముందు బ్రిడ్జి అభివృద్ధి కనిపిస్తుంది. నీ 2వ మీటింగ్ రోడ్డు వెడల్పు 80 ఫీట్ల రోడ్డు వెడల్పులో జరిగింది. ఎక్కడో పల్లెటూరులో జరిగింది అనుకుంటున్నామో నువ్వు. వేములవాడ 80 ఫీట్ల రోడ్డు మేము వచ్చిన తర్వాత 50 సంవత్సరాల ప్రజల కళ నెరవేర్చిన ప్రాంతంలోనే నీ సమావేశం పెట్టి మీ 5 రూపాయలు తీసుకొచ్చిన 100 కోట్లు తీసుకొచ్చి జరిగిన అభివృద్ధి. అక్కడి నుంచి నువ్వు ఎదురుగా చూస్తే కనిపించలేదు వేలాడు రాజన్న ఆలయ అభివృద్ధి. ఆనాడు మా అయ్య మాటిచ్చే నేను తప్పితే యువరాజుగా ఉండి జిల్లా మంత్రిగా ఉండి మా అయ్య మాటిచ్చి నేను నెరవేర్చకపోతున్నాను చెప్పండి కుల్లి ఏడ్చినవో మనుషులని అనుకుంటున్నా. బాధపడుతూ ప్రజలకు క్షేమపడే పరిస్థితి పోయి ఏం చేసిండు మీ ఆదిశ్రోస్ అని చెప్పినమాట. వాడు వీడు అంటూ తులనాడినటువంటి సందర్భం. మాకు కూడా వాడు వీడు అనొచ్చు నిన్ను, కానీ సంస్కారం అడ్డు వస్తుంది కాబట్టి నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎవరు నిందించే ప్రయత్నం చేయ కాబట్టి ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. కాళ్ళు మొక్కే సంస్కృతి మీదే ఉంటున్నాం. సిరిసిల్ల ప్రజలకు నా చర్మం ఒలిచి చెప్పులు గుట్టించిన తప్పే అనడం తప్ప ఏం చేసి సిరిసిల్ల నేతలకు 300 కోట్లు బకాయిలు పెట్టిపోయినా నువ్వు ఈరోజు పెద్ద పెద్ద ప్రగల్భాలు మాట్లాడే మాటలు. 30 ఏళ్ళ నేతన్నల చిరకాల కోరిక యాను డిపో తీసుకురావడానికి నీ వైఫల్యం మేము తీసుకొచ్చినాం. ఈరోజు 50 కోట్లతోని యాను డిపో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ జవాబులు ఇవ్వలేక అనుకుంటున్నావా? 3వ మీటింగ్ చెక్కపల్లి బస్ స్టాండ్లో పెట్టిండు, చెక్కపల్లి రోడ్లో. అక్కడ కూడా నీ కళ్ళు కనిపించలేమంటున్నా. ఎడమ వైపు మీరు వదిలేసిన రోడ్డు సుమారు 3 కోట్ల పైచిలతో తార్ రోడ్డు వేస్తున్నావా లేదా? ఎన్ని అభివృద్ధి పనులు వేలా జరుగుతుంటే ఓవైపు 150 కోట్లతో రాజాన్ని ఆలయ విస్తరణ, ఓవైపు పెట్టిన మీటింగ్ కిందనే 80 ఫీట్ల రోడ్డు వెడల్పైతుంటే, తిప్పాపూర్ బ్రిడ్జి నీ కళ్ళ ముందే కనిపిస్తుంటే, చెక్కపల్లి రోడ్లో కూడా నీకు కనిపిస్తుంటే నీ కళ్ళు కనిపించకపోతే కంటి ఆపరేషన్ చేసుకో తప్ప, ఒకవేళ నీకు ఎవరైనా చెప్పేది మేము చెప్పేది వినకపోతే చెవి ఆపరేషన్ చేసుకో తప్ప ఇన్ని అభివృద్ధి పనులు జరుగుతుంటే ఈరోజు పేలవంగా మాట్లాడే మాటలు మా మహిళల ముందు మమ్మల్ని తిడితే మమ్మల్ని నమ్ముతారు అనుకుంటాం అంటున్నా. మేము పల్లెటూరులో పుట్టి వచ్చిన వాళ్ళం. వేములవాడ నా అత్తగారు చిన్నప్పటి నుంచి చూసి నా వ్యక్తిత్వం చూసిన వాళ్ళు. మంచి మాటకు ప్రజలకు మాటిచ్చి ఆ మాటలు కట్టుబడి ఉండేవాళ్ళు. నీలాగా ఎన్నికలప్పుడు కనిపించి మాయమైపోవడం కాదు. ఈరోజు సుమారు ఈ ప్రాంతంలో 1000 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కేటీఆర్ 1000 కోట్లతో. ఈరోజు మీరు వచ్చి వేములవాడ 4 మాట్లాడి మేము ఏం చేయలేమంటే మా వేములవాడ పట్టణ ప్రజలు నమ్ముతారంటే నవ్విపోతురు కాక నాకేటి సిగ్గని చెప్పండి. దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మీరు మాట్లాడుతూ పోతుంటే
పచ్చి అబద్ధాలు మాట్లాడినావు కేటీఆర్ వేములవాడలో. పచ్చి అబద్ధాలు మాట్లాడినావు. ఒక మాట అన్నాడు, గుడిని అభివృద్ధి చేసుకున్నావు. ఎక్కడ వేసుకున్నావు అభివృద్ధి అంటున్నా? ఒక్క పాత ఇటుకాడ తీసినావా మీ అయాములా? ఒక్క కొత్త ఇటుకాడ పెట్టినావా నీ అయాములా? ఇప్పుడు 36 గుంటలు ఉన్నటువంటి ఆలయం 4 ఎకరాల 2 గుంటల్లో వైశాల్యంలో నిర్మాణాలు జరుగుతున్నాయి 150 కోట్లతో. సిగ్గుపడాలి అనడానికి. బ్రిడ్జిని వదిలి వెళ్ళినందుకు సిగ్గుపడాలి. ఎప్పుడో 10 ఏళ్ల కింద రంగురంగుల బ్రోచర్లో అభివృద్ధి చూపించినావు నువ్వు, రంగురంగుల వీడియోలో అభివృద్ధి చూపించినావు. ఆ రోజే 3వ బ్రిడ్జి ఉన్నట్టు ఆ 3వ బ్రిడ్జి మీద రైలు కారు పోయినట్టు చూపించినావు. నువ్వా ఈరోజు మాకు పాఠాలు చెప్పేది? మూలవాగులో మురుగునీరు, గుడిచెరులో మురుగునీరు, మున్సిపల్ శాఖ మంత్రిగా వైఫల్యం చెందిన నీవు ఎందుకు అన్న రూపాయి తీసుకురాలేవు అంటున్నా. అందుకే వేనాడు పట్టణ ప్రజలు విజ్ఞులు. ఈ రోజు కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీరు మళ్ళీ సరి చూసుకొని విని, నిజంగా 10 ఏళ్లలో జరిగిందా అభివృద్ధి, ఈ 2 ఏళ్ళ అభివృద్ధి జరిగిందా, అది చూసి గమనం తీసుకొని మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తు కోటు వేయని ఈరోజు మీ కార్నర్ మీటింగ్ లో కానీ, ఈరోజు గడప గడప కాంగ్రెస్ లో కానీ చెప్పుకుంటూ వస్తున్నటువంటి సందర్భం నాకు నిజంగా సోయి లేదా వీళ్ళకు? వాళ్ళకే తెలంగాణ యాసలో మాట్లాడచ్చా? వాడు వీడు అంటే ఇష్టానుసారంగా అబద్ధాలు మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకుంటే ఎలా అంటున్నా? మీ కళ్ళ ముందే ఇంత అభివృద్ధి కనిపిస్తుంటే కనీసం పక్కన ఉన్న వాళ్ళు కూడా మీకు చెప్పపోతే మరి వాడినేమనాలే, మిమ్ముల్నేమనాలే? ఒకరు వారు చెప్పినా చెవులు కూడా వినబడలేవా? ఇటు కళ్ళు కనిపిస్తలేవు, మీకు చెవులు వినబడతలేవు. ఇంత ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు. అందుకే మా ముఖ్యమంత్రి గారు పదే పదే అంటాడు, ఎక్స్లో ట్విట్టర్లో స్పందించడం కాదని. మేము అంటున్నటువంటి మాటలన్నీ కూడా మీ కల్వకుంట్ల కుటుంబం నుంచి వచ్చిన మీ సొంత చెల్లి కవితలు అంటుంది కదా, ఏం చేయలేరు మీ అయాంలో అని. అలాంటి కేటీఆర్ ఈరోజు వేములోడకు వచ్చి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు, అబద్ధపు మాటలు, వారి అయాంలో నీటి మూటలైనటువంటి వారి కార్యక్రమాలు ఈరోజు నేను అనుకుంటున్నా బహుశా ఆయన అక్కస్తోనే మాట్లాడి అనుకుంటున్నా, కుళ్ళిన మనస్తత్వంతోనే మాట్లాడి అనుకుంటున్నా. అరే మా అయ్యంలో చేయకపోతుంది, అరే ఈయన బ్రిడ్జి చేయబట్టే ఇప్పుడు ఇక్కడ నా మీటింగ్ ఏది మా వాళ్ళు ఇక్కడ పోయిపోయి ఆయన డెవలప్ చేసిన వెడల్పు దగ్గరనే పెట్టిరి, నా ముందే గుడిని డెవలప్ చేసి కనిపించాడు చూపించారు, ఈ చెక్కపల్లి పక్కనేరు ఆయన వేస్తున్న తార్ రోడ్డు కనిపిస్తుంది అనేటువంటి అక్కస్తో కుళ్ళిపోయిన మనస్తత్వంతోనే ఈరోజు అబాండాలు వేసే ప్రయత్నం చేసింది తప్ప నీ కళ్ళకు కనిపించకపోవచ్చు మా అభివృద్ధి. కానీ మా వేములవాడ పట్టణ ప్రజలు స్వయంగా చూస్తున్న ఈ అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీ పట్టం కడతారు. మీకు తప్పనిసరిగా చక్కటి వార్తలు పెడతారు, ఇబ్బంది లేదు. మీ ప్రభుత్వంలో ఏం చేసిందో ప్రజలు గమనించారు. 10 ఏళ్లలో పడవడ్డటువంటి పనులన్నీ పట్టాలకు ఎక్కించారు. మీ 10 ఏళ్లలో గాలికి వదిలేసిన పనులన్నీ మేము గాడులు పెట్టినాం. మీ హామీలన్నీ నీటి మూటలైన వేళ మా హామీలన్నీ కూడా పట్టాలెక్కించి నడుస్తున్న వేళ ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉంటుంది. ఈరోజు వచ్చినో పోయిను సిరిసిలకి అమాసకు పున్న కష్టోనివి, ఎన్నికలు ఉన్నప్పుడే వేలాడ కష్టోనివి. నీ మాటలు మా వేలాడ పట్ల ఎందుకు నమ్ముతారు, ఎందుకు విశ్వసిస్తారు? ఆపద సంపద కష్టం సుఖము పెళ్లిళ్ళు పేరెంటాలు పుర్రులు పుట్టెంటుకలు ఈ విధంగా ప్రజల మధ్యలో మమేకమైనటువంటి వాళ్ళు, మధ్యతరగతి భావాజాలం ఉన్న వాళ్ళు, మధ్యతరగతి ప్రజల అభివృద్ధి కోసం పాటుపడే వాళ్ళం, మధ్యతరగతి ప్రాంతాలను అభివృద్ధి తీసుకుపోయే చేసే ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్ళం. మీరు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ, తెలంగాణ పదం లేకపోతే అసలు మీకు తెలంగాణ భావోద్వేగం లేకపోతే మీరు అసలు తెలంగాణ మీ పార్టీ ఎక్కడ ఉంటున్నా? అలాంటి అధికారులకు వచ్చి 10 ఏళ్ళు అడ్డంగా దోసుకొని అక్రమంగా దోసుకొని సంపాదించి ఈరోజు మీ పార్టీ నుంచే తెలంగాణ తీసేసి తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధం తెంచుకున్న మీరా ఈరోజు తెలంగాణ భావోద్వేగం గురించి మళ్ళీ మాట్లాడేది? ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడే నైతికత లేదు కేటీఆర్ గారు మీకు. మీ పక్కన ఉన్న వాళ్ళు 4 చప్పట్లు కొట్టొచ్చిన మీరు మాట్లాడుతున్నప్పుడు, కానీ వాళ్ళకు కూడా తెలుసు, అరే కేటీఆర్ ఇట్లా మాట్లాడినేంది, అభివృద్ధి జరుగుతుంది, ఇక్కడ మీ ఆల్సి రూపాయి తీసుకొచ్చిండా అని అంటుండు, కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కదా అని చెప్పి మీ పక్క కౌన్సిల్ అభ్యర్థులు కూడా పరిచయం చేసినప్పుడు కూడా వాళ్ళు కూడా ఏదో తప్పు జరిగిందేమో, అసలు ఈ కేటీఆర్ ప్రచారం రాకుంటే బాగుండేమో, ఇంకా మాకు 4 ఓట్లు ఎక్కువచ్చు, ఈయన వచ్చి అనవసరంగా ఆదిశ్వాసం తిడుతుండే, ఇంత అభివృద్ధి జరుగుతుంటే చూసి తోరలేకపోయిందని చెప్పి నీ అభ్యర్థులే నిన్ను విమర్శించుకునే పరిస్థితి తప్ప మరోటి కాదు. ఇక మరోటి అన్నాడు, ఓ బాండ్ పేపర్ చూపించి, ఆది శ్రీనివాసు సన్నపు గోవిందు గ్రామం రుద్రంగి ఇగో నీ 6 గ్యారెంటీ అమలు చేస్తా అన్నాడు. అమలైనయా అని అడిగిండు, అమలైనయా అని అడుగుతా ఉండు. 5 అమలైన కేటీఆర్. ఆ బాండ్ పేపర్లో మేము ప్రజలకు ఇచ్చిన హామీలు మీలాగా దళితులు ముఖ్యమంత్రి చేశారు, మీ తండ్రిని కూర్చుని పెట్టుకున్నట్టుగా మీ చేయలే. ఈరోజు మీ ఇచ్చిన హామీలలో మహాలక్ష్మి ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం మొదలైంది. ఎందుకు నీ కంటకి పోంటారు మా మహిళా తల్లు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం చేయకూడదు అంటున్నా. రైతు రుణమాఫీ అన్నం
ఈరోజు 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకు 25 లక్షల 25,000 కుటుంబాలకు 20,650 కోట్లు వన్ టోకెన్. మీలాగా పావులా కాదు మాది. నువ్వు ఇచ్చింది మిత్తికమైంది కేటీఆర్. మేము ఇచ్చింది ఈరోజు అసలు రుణమాఫీ చేసినాం, మళ్ళీ కొత్తగా రుణం పొందలేసినాం. మూడోది 200 యూనిట్లు కరెంటు కాల్చుకుంటే పేదలకు ఫ్రీ అన్నం చేసినాం. 200 యూనిట్ కరెంటు కాల్చుకుంటే నీకు ఏసీలు ఉండే నీకేం తెలుస్తుంది? నువ్వు 200 యూనిట్లు కాల్చుకుంటే మీరు కూడా ఉచితంగా కరెంటు పొందవచ్చు అని చెప్తున్న కేటీఆర్ గారు. వేరే పట్టణ ప్రజలు విజ్ఞులు తెలుసు. రేషన్ కార్డులు మీ 10 ఏళ్ళలో 10 రేషన్ కార్డులు ఇవ్వాలి. మేము ఇచ్చినాం, సన్న బియ్యం ఇస్తున్నాం. ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమకాలు చేసినాం. మేము ఒకే ఒకటి ఇంకా నెరవేర్చుకునేది ఉంది, పెన్షన్లు పెంచుకునేది ఉంది, పెన్షన్లు ఇచ్చుకునేది ఉంది. అది కూడా ప్రజలకు బాజాప్త చెప్తున్నాం. ఇచ్చి మాట తప్పేది లేదు, కాంగ్రెస్ పార్టీ మడమ తిప్పేది లేదు. వాటిని కూడా అమలు చేసుకుంటామని ఈరోజు కేటీఆర్ ఏదో ఈ రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్దినట్టు 8 లక్షల కోట్ల అప్పుల్లోకి తీసుకొని పోయినటువంటి మీ నిర్వాహకం వల్ల తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్న వేళ ఏదో బాకీ కార్డు అని తిరుగుతున్నారు. అసలు తెలంగాణ సమాజం బాకీ పెట్టింది మీ బీఆర్ఎస్ పార్టీ పరిపాలన వల్లనే కదా 8 లక్షల కోట్ల అప్పుల్లో తీసుకుపోయింది. అసలు తెలంగాణ సమాజంకు బాకీ పడ్డదే మీరు. ప్రజలందరూ కూడా గమనిస్తారు. నీ తాటాకు చప్పుళ్ళు, నీ బెదిరింపులు ఏదో ఈ ప్రభుత్వంలో నీ అయ్యవలో భయపడలేం. ప్రజల మనసు చూరగొన్నాం. నువ్వనేది ఏంద్రబాయ్ 4 సార్లు ఓడిపోయిండు, చచ్చిపోతాంటే గెలిపించినవాడిని. 4 సార్లు ఓడిన నిటారు నిలబడున్న ప్రజల మధ్యలో కాబట్టి నేను గెలిపించారు. నేను చచ్చిపోతాను ఎక్కడ ఏ మాట కూడా ఏ రోజు కూడా ఆ మాట నా నోట్లకే రాలే. కానీ మా బిడ్డని గెలిపించే సందర్భంలో నేనే అన్నా 4 సార్లు ఇబ్బంది అయినా 4 సార్లు ఓడిన ప్రజల మధ్యలో నిలబడ్డాని. నువ్వు నన్ను విమర్శించేది ఏంది? నా ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఈసారి మా బిడ్డను గెలిపించుకుందామని గెలిపించిన తర్వాత ఏ విధంగా మీ హయాంలో మీరు ఎమ్మెల్యే పదవిని మీ హోదాకు చిహ్నంగా వాడుకున్నారు, మినిస్టర్ పదవి మీ హోదాకు చిహ్నంగా వాడుకున్నారు, లక్షల కోట్లు దండుకున్నారు. కానీ ఈరోజు మేము ఆ ఎమ్మెల్యే పదవిని హోదాకు చిహ్నంగా భావిస్తలేము. ఆ ఎమ్మెల్యే పదవి ద్వారా ప్రాంతానికి నిధులు తీసుకొస్తున్నాం వరదలాగా. ఎవరు ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు మేము చేసే పనుల్ని కుళ్ళుకొని మాట్లాడుకునే విధంగా మాట్లాడే మాటలు తప్ప మరొకటి కాదు. మేము ఈరోజు మీరు ఎంత ప్రజలను అబద్ధాలతో మరిచాలని చూసినా వేరే పట్టణ ప్రజలు విజ్ఞులు మీ మాయలో పడరు, మీ మాటలో పడరు. కనిపిస్తున్న అభివృద్ధిని చూసి వేములవాడలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాలు గెలిపిస్తారు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.